వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్ రెడ్డి చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, జగన్మోహన్ రెడ్డి నుండి రాష్ట్రాన్ని విముక్తి చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడి ఘన విజయం సాధించిన పరిస్థితి మనం చూసాం. అలాగే పక్క రాష్ట్రం తమిళనాడులో విజయ్ కూడా సంచలన విజయం సాధించిన పరిస్థితి మనం చూసాం. ఇక్కడ కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయ్తో పవన్ పోలుస్తూ చేసిన విమర్శలు కూడా మనం చూసాం. నిన్న పవన్ కళ్యాణ్ గారు తమ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ స్పష్టత ఇచ్చారు. అలాగే విజయ్ మార్పు తీసుకొస్తానని, ప్రక్షాళన చేస్తానంటూ హామీ ఇచ్చి ప్రజలకి గెలిచి ఇవాళ ఆయన వెనక ఉన్న వ్యక్తులు ఎవరు, ఆ వ్యక్తుల మీద ఉన్న ఆరోపణలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు అడ్స్మూరి శ్రీనివాసరావు గారు. వారంటే మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఇక్కడ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్, తమిళనాడులో విజయ్. పవన్ కళ్యాణ్ ఏమో రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమిగా కట్టి ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యి మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. అటు విజయ్ మార్పు తీసుకొస్తానని చెప్పి క్రిమినల్స్తో తిరుగుతున్న పరిస్థితి. రెండు విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శ చేస్తూ ఉంది, అక్కడ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి పరులు విజయ్ వెనకాల ఉండి ఆ రాష్ట్రాన్ని కూడా లూటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చర్చ జరుగుతూ ఉంది. ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన నవతరం అంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఏదైనా మార్పు తీసుకొద్దాం, మార్పు కోరుకుంటున్న ప్రజలకి మార్పుగా ఒక అసలు ప్రజాస్వామ్యాన్ని, ప్రజాపాలన అందిద్దాం అనుకున్న ఆలోచనతో దిగుతారు చాలామంది. కానీ సిస్టమ్ ఒకటి ఉంటుంది. ఈ ప్రజాస్వామ్యంలో మన దేశం, రాజకీయాలు, అనేక కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు ముడిపడి ఉంటాయండి. బహుళ జాతి ప్రయోజనాలు ఉంటాయి. ఇది రకరకాలుగా ఈ ఐడియాలజీ అనేటువంటిది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఫలిస్తుంది. ఇప్పుడు పిడిక్కి బియ్యానికి ఒకే మంత్రం పనిచేయదండి. సరే, ఒక రాష్ట్రంలో ఇది ఇప్పుడు మనం ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. ఆంధ్ర, తెలంగాణ రెండు ప్రాంతాలు కాదు. ఇక్కడ యాసలు వేరైనా భాష ఒక్కటే, ప్రాంతాలు వేరైనా అంతరంగం ఒకటే అనేటువంటిది అంతర్లీనంగా మనకిప్పుడు ఒకే రకంగా ఉండే భావజాలం ఉన్న ప్రాంతాలు తెలుగు వాళ్ళు. కానీ ఇక్కడ తెలంగాణలో తెలంగాణ పట్ల ఉన్న భావోద్వేగం ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతం మీద ఉన్న భావోద్వేగానికి చాలా వ్యత్యాసం ఉంది. కారణం ఏంటి చెప్పంటారా? చాలా చారిత్రక నేపథ్యం ఉంటుంది దానికి. తెలంగాణ నిజాం ఏలుబడిలో ఉండేది. వాళ్ళు వందల ఏళ్లగా అణిచివేతకి, దుర్మార్గానికి, అరాచకంలోనూ, నియంతృత్వంలో, నిరంకుశం పాలనలో మనుషులుగా బతకలేదు. వాళ్ళు అసలు మనుషులుగానే చూడలేదు ప్రజల్ని. పటేళ్ళు, పట్వారీలు, దేశముఖులు, లేకపోతే దొరలు, వీళ్ళందరూ వాళ్ళని ఎంతసేపు పాలించేవాడు, పాలింపబడేవాడు, యజమానులు, బానిసలుగానే చూశారు. మనుషులుగా అసలు చూడలేదు. కానీ సర్కారు ప్రాంతం అంటారు ఆంధ్ర ప్రాంతంలో, అది బ్రిటిష్ ఏలుబడిలో ఉన్న మద్రాస్ ప్రావిన్స్లో ఉండేది. అక్కడ ఎడ్యుకేషను, పాలన బ్రిటిష్ పాలన అయినా కానీ అక్కడ కూడా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉండేది. అర్థమైందా మీకు? అంటే ఇది తెలంగాణలో ఉన్న భావోద్వేగం కానీ, వాళ్ళ యూనిటీ కానీ ఆంధ్రప్రదేశ్లో ఎంటైర్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ భావజాలం ఎవరి పనులు చేసుకుంటారో అదో, అంటే ఒకే భాష, ఒకే అంతరంగం ఒకటైనా స్పందన డిఫరెంట్గా ఉంది. ప్రాంతాల వారీగా ఉంటుంది స్పందన, ప్రాంతాల వారీగా. దాంతో తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు తెలంగాణలో ఎలా స్పందించారో, సమైక్యాంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు అంతగా ఆంధ్రాలో స్పందించలే. ఏంటంటే ఇక్కడ కూడా ఒకే భావన, తెలంగాణ ప్రాంతం ప్రజల ఆకాంక్షను వాళ్ళు అంగీకరించారు. దాని అర్థం ఏంటంటే వీళ్ళు ఏం కోరుకున్నారో దానికి వాళ్ళు అంగీకరించారు. అందుకని చెప్తుంటే రెండు సయామీ కవలలు అంటాను నేను. అంటే రెండు ప్రాంతాలు కూడా ఒకళ్ళకి గాయం అయితే రెండో వాళ్ళకి నొప్పి వస్తుంది. అంచేత వీళ్ళ బాధను వాళ్ళు అర్థం చేసుకున్న ఆకాంక్షని, సరే మనం అన్నదమ్ములు విడిపోతే తప్పే ఉందనేటువంటి భావన ఉంది కాబట్టి వాళ్ళకి ఆ రకమైన ఎమోషన్ కానీ, ఉద్యమం కానీ చేయలేదు. ఒకానొకప్పుడు వాళ్ళు చేశారు ఆంధ్ర ఉద్యమం 72లో విడిగా ఆంధ్రప్రదేశ్ కావాలని. తర్వాత దాన్ని సర్దుకోగలిగారు. మళ్ళీ తమిళనాడుకి మనకి ఎంటైర్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ ఆలోచన, కట్టు బొట్టు, తీరు, వ్యవహారం, ఆచారాలు, సంప్రదాయాలు, భాష మీద ఉన్న మక్కువ, ఆ విషయంలో మన తెలుగు వాళ్ళకి కొంచెం వ్యత్యాసం ఉంది. మనకు ఆత్మగౌరవం, మన భాష పట్ల ప్రేమ ఉన్న తమిళ వాళ్ళకంటే మనం తీసుకొట్టే ఆ విషయంలో. ఆ సంప్రదాయాలు, ఇప్పుడు జల్లికట్టు ఉందనుకోండి, అందరూ ఒకటైపోతారు. దానివల్ల చాలా ప్రాణాలు పోతూ ఉంటాయి. అయినా సరే ఆ సంప్రదాయం పట్ల అందరూ అశేషం ఆబాలగోపాలం ఒకటైపోతారు.
రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు కూడా తమిళనాడు ప్రయోజనాల విషయం వచ్చినట్టు వాళ్ళందరూ ఉంటుంది. మనకు అలా కాదు. జగన్ లాంటి వాళ్ళు ఉంటారు, ఎటువంటి తెడ్డుమంటారు, లేదంటే దుష్ప్రచారాలు చేస్తారు. ఇప్పుడు కూడా మనం చూసాం కదా, తమిళనాడులో ఎన్నికలు జరిగితే మనకేంటి సంబంధం? విజయ్ సినిమా హీరోగా వచ్చాడు, అతను గెలిచాడు, అతనే సంపూర్ణ మెజారిటీ ఏం సాధించలేదు కదా అతను. ఆయన ఏం చెప్పాడు, ఎవరితోటి కలిసి వెళ్ళనన్నాడు, తర్వాత కలుపుకున్నాడు కదా. మరి ఎందుకు కలుపుకున్నాడు? పవన్ కళ్యాణ్ విక్రిస్తున్నారు వాళ్ళు. ఏంటంటే ఆయన అడ్డం పెట్టుకుని ఈయన విక్రిస్తున్నారు అంతే. ఆయన సినిమా హీరో, ఈయన సినిమా హీరో కాబట్టి దాని సరైన సమాధానం చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ గ్యాప్ లేదు, నీకు అవకాశం ఉండాలి కదా, ప్లేస్ ఉండాలి కదా కూర్చోవడానికి. ఆ గ్యాప్ లేక అది 2004లో గ్యాప్ క్రియేట్ అయింది, కానీ ఆ టైంలో ఇంకొకరు ఎవరైనా వచ్చి ఉంటేనే పని జరిగినాము. తర్వాత అది కుదరలా. పవన్ కళ్యాణ్ గారు అయినా సరే ఆయన మ్యాక్సిమం అచీవ్మెంట్ లెక్క ఆ విషయంలో వాళ్ళకి కొరకరాని కొయ్యగా తెరగాడు. నైట్ మేర్ వాళ్ళకి పవన్ కళ్యాణ్, వైసీపీ వాళ్ళకి. వాళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నారు. కారణం ఏంటి? వాళ్ళకి సరైన మొగుళ్ళు వీళ్ళని లెక్క. వాళ్ళకి అంటే వ్యక్తిత్వానికి పాల్పడితే వాళ్ళ స్థాయి దిగజారిపోద్దని ఏమవుదండి, ఇంకా పెరుగుద్ది. ఇప్పుడు మీకు లోకేష్ గారు నన్ను మాట్లాడినారు వాళ్ళు, ఇవాళ ఏమైంది? పవన్ కళ్యాణ్ గారు అంత దారుణంగా చేశారు, ఇవాళ ఏమైంది? ఇవాళ వాళ్ళకి బిత్తరపోయి చూస్తున్నారు, దిక్కుదోసిన పరిస్థితికి అయిపోయి అయోమయంలోకి వెళ్ళిపోయారు. అసలు సాధారణ ప్రతిపక్షానికి ఉండి లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయి వాళ్ళలో? ఏం లేవు. ఇప్పుడు విజయ్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. విజయ్ పక్కన ఎవరున్నారు? వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి, వీళ్ళు సునీల్ కుమార్ రెడ్డి. 3,000 కోట్ల రూపాయలు మద్యం స్కామ్లో నిందితుడు అతను, ఎక్యూజ్డ్. మరి వీళ్ళందరినీ బట్టి విజయ్ ఏం సాధిస్తాడు అక్కడ? అవినీతి రహిత లేకపోతే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. మరి వీళ్ళందరూ ఎవరు పక్కనే? అసెంబ్లీ సమావేశం మొదటి రోజే ఉదయనిధి స్టాలిన్ ఏమన్నాడు? సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తా ఉన్నాడు. అది ఎలా కుదురుతుందండి? కరెక్టేనది? అంటే ఈ దేశం ఆత్మ, ఒక జీవన విధానమైన సనాతన ధర్మం, హిందూ ధర్మాన్ని అతను నేను నిర్మూలిస్తానంటే, అదే మాట వేరే మతాలంటే ఊరుకుంటారు ఎవడన్నా? ఈ పాటి గోల అయ్యేది, రభస రచ్చరచ్చ అయిపోదు. అంటే ఎంత సహనంతో ఉన్నారు హిందువులు అనేటువంటిది గమనించాలి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళ సహనం సంయమనాన్ని మెచ్చుకోవాలి. మనం చేసి తప్పు ఏంటంటే దాన్ని చేతగానిదనంగా చూస్తూ ఉంటాం మనం. సరే, మీరు గమనిస్తే స్టాలిన్ తరపున రోజారెడ్డి ప్రచారం చేసింది, విజయ్ తరపునేమో ఈ అనిల్ కుమార్ రెడ్డి, సునీల్ కుమార్ రెడ్డి, వైఎస్ జగన్ రెడ్డి తమ్ముళ్ళే ఉన్నారు ఇద్దరు. అటు ఇటు 2 పడవల మీద కాలేసి ఏ పడవ ముందుకెళ్తే ఆ పడవలో దూకేద్దాం అన్నట్టు చేశారు వాళ్ళ వ్యవహారం. ఆనాడు సనాతన ధర్మం గురించి మాట్లాడారు, ఇవాళ కూడా అదే మాట్లాడుతున్నారు. మీకు రూపాయి ఖర్చు లేకుండా నెగ్గాడు అంటారు. ఈ గ్యాంగ్ ఉన్నారంటే రూపాయి ఖర్చు లేకుండా నెగ్గారు అనుకుంటానికి అవకాశం ఉందా అసలనే? స్టాలిన్ పక్కన పోటీ చేస్తే ఆయన పరిస్థితి ఏమైందో చూసాం కదా. ఆవిడ అడుగు పెడితే ఇక్కడ దాని సరైన సమాధానం చెప్పాడు. మనం అందరం ప్రతిరోజు మాట్లాడాం విజయ్ గురించి. పవన్ కళ్యాణ్ పోల్చీళ్ళు మాట్లాడుతున్నప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారికి ఆయన మాట్లాడక ముందే మనం తోలు తీసి ఎండేసాం వాళ్ళకి. అర్థమైందండి? ఎందుకంటే ఉన్నదన్నట్టు చెప్పకపోతే తప్పు అవుద్ది మనది. నిర్మోహమాటంగా ముఖం బద్దలయ్యేలా చెప్పాలా ఈ విషయం చెప్పిన. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని అనడానికి వీళ్ళు సరిపోతారు. వీళ్ళు అసలు అతని లక్షణాల్లో జగన్మోహన్ రెడ్డిలో ఒక్కటన్నా ఉందా, కనపడుతుందా? 0.001% కూడా లేదు. ప్రజల పట్ల ఇప్పుడు నాయకుడు అన్నవాడికి ప్రజల పట్ల బాధ్యత. మీకు ఒక చిన్న సింపుల్ చెప్తా, సినిమాటిక్గా ఉన్నా సినిమా అయినా సరే ఒక మాట చెప్తానండి. అల్లూరి సీతారామన్ సినిమా కథే, ఆ స్క్రిప్ట్ సినిమాకే రాశారు. అందులో కీలకమైన సమయంలో ఆంగ్లేయ అధికారి కలెక్టర్ రోదర్ఫర్డ్ వీళ్ళు కంట్రోల్ చేయలేకపోతూ ఉంటాడు. సీతారామరాజుని, ఆయన పితూరీల్ని ఆయన కంట్రోల్ చేయలేకపోతూ ఉంటాడు. కంట్రోల్ చేయలేనప్పుడు ఏం చేస్తాడంటే అతను కలెక్టరు ఆ గూడాల మీద పడిపోయి వాళ్ళ మీద విధ్వంసం, అరాచకం సృష్టించేస్తారు. వాళ్ళందరూ వేధిస్తూ ఉంటారు, వాళ్ళని చంపేస్తూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళందరూ కూడా లబోదీపం అనిపోతుంటే అప్పుడు సీతారామరాజు ఏమంటాడంటే, ఇది నా ఒక్కడి కోసమే కదా, నేను ఒక్కడినే లొంగిపోతే మీ అందరికీ లేదా సంధికి ప్రయత్నం చేస్తానని చెప్పి వెళ్తాడు. ఇలా ఆయన బలైపోతాడు. అంటే ప్రజల పట్ల బాధ్యత ఉన్నవాడు తను ఏమైనా పర్లేదు, ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, ప్రజల భవిష్యత్తు బాగుండాలనుకో ఆలోచన నాయకుడికి అదే ఉండాల్సింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయినా అన్ని అవమానాలు మాటలు భరించి అతను రాజకీయాలు మానేసి వెళ్ళిపోవచ్చు ఈ తోడేళ్ళకి అప్పచెప్పేసి. కానీ ఈ తోడేళ్ళకి అప్పచెప్పకూడదు, నేను మాటలు పడ్డా పర్వాలేదు, ప్రజల కోసం నిలబడాలనుకుని వాళ్ళు ఆయన నిలబడ్డాడు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డాడు. కేవలం ప్రజల కోసమే కలిసి ఉన్నారు. తర్వాత వాళ్ళు బాండింగ్ పెరగొండొచ్చు. ప్రజల కోసమే కలిశారు, భవిష్యత్తు కోసం కలిశారు, రాష్ట్రం బాగుండాలని కలిశారు, దాన్ని కొనసాగిస్తామని చెప్తున్నారు. అది వీళ్ళకి మింగుడు పట్ల వాళ్ళకి మళ్ళీ కొట్టు కావాలనుకుంటారు. వాళ్ళు ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఒకళ్ళంటూ ఒకళ్ళు పడక చస్తున్నారు. అధికారంలో ఉన్న వాళ్ళకి ఒకళ్ళు ఉండటం సహజం,
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలిసికట్టుగా ఉండాలి కదా. సజ్జల రామకృష్ణారెడ్డి అంటే విజయసాయి రెడ్డి పడదు, విజయసాయి రెడ్డి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి పడదు, వీళ్ళిద్దరు అంటే ఇంకొకళ్ళు పడదు, ఆ ధనంజయ రెడ్డి అంటే మళ్ళీ వీళ్ళిద్దరికీ పడదు. వాళ్ళు కొట్టేసి వచ్చి అంటే ఓటాలు తెక్క ప్రతిపక్షంలో ఉన్నవాడు ఇలా ఉన్నవాళ్ళు వాళ్ళకి ఏ రకమైన భవిష్యత్తు ఉంటుంది. అందుకని వాళ్ళు అయోమయంలో ఉన్నారని చెప్తున్నాను నేను. కాబట్టి అయోమయంలో ఉన్నవాళ్ళు ఏం మాట్లాడుతున్నారో దానికి అర్థం ఉండదు. ఇప్పుడు శ్యామలని ఒక ఆవిడ వచ్చింది, ఆవిడ కూడా సైలెంట్గా ఉంది. రేపో మాపో ఈ టీడీపీ వాళ్ళు కేకతే వెళ్ళిపోద్ది, ఏముంది టీడీపీ వాళ్ళు ప్లేస్ ఇస్తే వచ్చేస్తుంది. అంటే వాళ్ళంతా ఆర్థిక ప్రయోజనాలు తప్ప ప్రజాసేవ చేసిన గత అనుభవం లేదు, గతంలో ఎవరు చూడలేదు, చేసే ఉద్దేశం కూడా వాళ్ళకి లేదు, కేవలం ఆర్థిక ప్రయోజనం. అంటే మీకు రాజకీయాలు ఎలా చూస్తున్నారంటే ఆ గ్యాంగు వాళ్ళకి ఆ పరిస్థితులు అనుకూలించి 2004 తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది, దొంగిలించారో దోపిడీ చేశారో మొత్తం మీద ఆర్థికంగా వాళ్ళు స్థిరపడ్డారు. దాన్ని కాపాడుకోవాలంటే రాజకీయాల్లో కంటిన్యూ అవ్వాలి, అధికారం కావాలి, ఎక్కడో చోట అధికారం కావాలి. ఆంధ్రాలోనూ తెలంగాణలోను తమిళనాడులోను లేదా కర్ణాటక కేరళ ఎక్కడో చోట చేరిపోతారు వాళ్ళు. అందులో భాగంగా ఇప్పుడు తమిళనాడులో ఆయన వెనకాల చేరారు. ఇప్పుడు అక్కడ వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకుంటూ ఉంటారు, ఇక్కడ కేసుల్లో ఉంటారు, కానీ అక్కడ ప్రయోజనాలు కాపాడుకుంటారు. వాళ్ళు వ్యాపారం దెబ్బతినకూడదు, వాళ్ళ కేసులోకి వెళ్ళినా ఎన్నాళ్ళు వెళ్తాం. జగన్మోహన్ రెడ్డి ఒక ఆదర్శం వాళ్ళకి. ఎన్ని కేసులు ఉన్నాయి ఏమున్నా కానీ ఎంతసేపు వెళ్ళి వచ్చేయండి పర్లేదు అని చెప్తున్నాడు కదా. అందుకనే చట్టాలు కఠినంగా ఉండాలి. ఇప్పుడు న్యాయమూర్తులు కూడా ఆలోచించుకోవాలి కొన్ని విషయాల్లో. ఇలాంటి వాళ్ళు అందరినీ పురుగుల్ని విషయంలో చాలా కఠినంగా వ్యవహరించకపోతే ఈ దేశం ఏమైపోద్దో మనకు ఊహించనలో కాదు. అసలైన ప్రమాదం సంక్షోభం ఏంటంటే మనకి ఆర్థిక మాంద్యం, ప్రపంచంలో యుద్ధ వాతావరణం వల్ల మనకి చమురు ఎగుమతులు దిగుమతులు లేక ఇబ్బంది పడటం కాదు మనకి ఇబ్బంది. దాన్ని మనం అధిగమించగలం. ఎలాగంటే పెట్రోల్ వాడకం తగ్గించుకుంటాం, దుబరా ఖర్చులు తగ్గించుకోగలుగుతాం, మన చేతిలో పని. కానీ ఈ రకమైన చీడ పురుగులు ఉంటారు చూసారా, ప్రజాద్రోహులు, ప్రజా కంటకులు, దోపిడీదారులు, ప్రజాధనాన్ని దోచుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ బారి నుంచి మనల్ని వ్యవస్థలు కాపాడాలి. వాళ్ళ బారి నుంచి మనల్ని కాపాడకపోతే ఇది మన చేతిలో లేని పని. మన చేతిలో ఉన్న పని వాళ్ళని ఓడించడం. అయినా సరే వాళ్ళకి శిక్ష పడట్లేదంటే మళ్ళీ ఎవరు కాపాడతారు? ఇప్పుడు మోడీ గారు పిలిపించాడు, బంగారం కొనొద్దంటే మానేస్తారు, పెట్రోల్ వాడొద్దంటే మానేస్తారు, ఇంట్లోంచి పని చేసుకుంటుంటే సరే ప్రైవేట్ వాహనాలు వాడుతూ మానేస్తారు. ఇవన్నీ మన చేతిలో పని చేయగలుగుతారు. అలాగే ప్రజలు కూడా ఎవరినైనా ఓడించాలని కూడా ఓడిస్తున్నారు, కానీ వ్యవస్థలు పనిచేయాలి కదా. అవన్నీ మానేసి ఊరికి ప్రచారం చేసి ఆయనకి ఇంటికి పోలికలు పెట్టి నువ్వు అలా ఉన్నావు ఇలాగలేదు. ఇప్పుడు ఈ చొక్కా నాకు నప్పుతుంది, మీకు నప్పకపోవచ్చు, నా పర్సనాలిటీకి నాకు నప్పచ్చు, మీరు వేసుకున్న చొక్కా మీకు బాగుండొచ్చు. ఆ మనిషిని బట్టి ఆ దుస్తులు, ఆహారం, వ్యవహారం మీకు ప్రత్యేకం. మీకు నాకు పోలికేటండి. అలాగే ఈయనకి పోలికేట్ అసలు విజయ్ కంటే పవన్ కళ్యాణ్ గ్రేట్. ఎందుకంటే విజయ్ పార్టీ పెట్టాడు, ఖాజా ఏమి తినలేదు అతను. అర్థమైందా మీకు? కరెక్ట్గా లక్కీగా టైంకి వెళ్ళినట్టు కుర్చీ ఖాళీగా ఉంది కూర్చున్నాడు. పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కుర్చీలు ఖాళీ ఎక్కడ ఉన్నాయి? 2008 పార్టీ పెట్టి అందులో యువరాజ్యం కాడి నుంచి మొదలెడితే ఆయన ప్రయాణం 14 దగ్గరికి వచ్చేటప్పటికే చేదు అనుభవం ఎదురైంది. 14లో జనసేన పార్టీ పెట్టి కనీసం ఒక సీట్ కోరుకోలేదు, పార్టీలకు మద్దతుగా నిలబడ్డాడు, ప్రజల వైపు నిలబడ్డాడు. 19లో సొంతంగా పోటీ చేసాడు, ఆయన ఎదురు దెబ్బ తగిలింది, చేదు అనుభవం ఎదురైంది. మామూలుగా ఎవరన్నా అయితే వదిలేసిపోతాడు. అతను కార్యదీక్షాదక్షుడు కాబట్టి, కార్యసాధకుడు కాబట్టి తిరిగి 24లో ఈ డిప్యూటీ సీఎం స్థాయికి వచ్చాడు ఆయన. రజనీకాంత్ గారు మాట అంటాడు, మొన్న కండక్టర్ని, నిన్న సినిమా యాక్టర్ని, ఇవాళ సూపర్ స్టార్ని, రేపు ఏమవుతాను. అది ఆదర్శంగా తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు నిన్న మొన్న 19లో దెబ్బతిని ఉండొచ్చు, 2014లో పోటీ చేయకుండా ఉండొచ్చు, 2008లో చేదు అనుభవం ఎదురై ఉండొచ్చు. రేపు ఏమవుతాడు? కార్యసాధకుడు తన లక్ష్యం వైపు నడుస్తూ ఉంటే ఆశించిన ఫలితాలు తను కోరుకున్నది సాధించాలంటే అసాధ్య సాధకుల్లో, కార్యసాధకుల్లో ముందుకెళ్ళాలి. ఇప్పుడు మీకు ఒక పాట కూడా ఉంటుంది, సాధ్యము కానిది ఏది లేదురా అని చెప్పేసి, సాధన చేయమురా సాధ్యము కానిది ఏది లేదురా అంటారు. సాధన చేయాలి. మీకు సాధన చేయడం అంటే ప్రాక్టీస్ అనే కాదండి, మీ ప్రయత్నం మీరు కొనసాగిస్తూ ఉండాలి. ఇది ఆయన లక్ష్యాన్ని చేరుకోవాలంటే తన నిరంతర ప్రయాణాన్ని కొనసాగించాలి. అదే పని మీద పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు. ఎవరో నిరాశపడక్కర్లేదు, ఆయన విక్రించాల్సిన అవసరం లేదు, విక్రించిన వాళ్ళు పళ్ళే బయటపడతాయి. నవ్యాంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి విధ్వంసము అరాచకం తర్వాత, కూటమిగా ఏర్పడిన తర్వాత, అమరావతి పూర్తయి, పోలవరం పూర్తయి, ఏదో రోజు పూర్తవుతాయి కదా. ఈ పెట్టుబడులన్నీ ల్యాండ్ అయ్యి ఇప్పటికే చాలా వరకు గ్రౌండ్ అయిపోయినాయి. అవన్నీ 2-3 ఏళ్లలో ఆ ఫలాలు అందించడం మొదలు పెడతాయి. తర్వాత తరం ఈ ఫలాలు అనుభవిస్తున్నప్పుడు వీళ్ళు ఖచ్చితంగా గుర్తుండవలసిన వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు. వీళ్ళు గుర్తుంటారు, ఎందుకంటే చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడతాయి వీళ్ళ పేరు. వాళ్ళ ముద్ర స్పష్టంగా కనబడుద్ది. ఒక మలుపు దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విధ్వంసం వైపు నుంచి
ప్రగతి వైపు తిరిగి విధ్వంసం వైపు వెళ్లాల్సిన సమయంలో ప్రజలు ఇచ్చిన తీర్పుని అందిపుచ్చుకుని ప్రగతి వైపు నడిపించిన వీళ్ళు చరిత్రకారులు అవుతారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజల కోసమే చంద్రబాబు నాయుడు గారితో జతకట్టి దాసుడి నడకలో అడుగు వేస్తూ పయనిస్తున్న పవన్ కళ్యాణ్ గురించి, ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చుని వెనకాల ఉన్న దొంగల ముఠాతో పయనిస్తున్న విజయ్ గురించి, నిన్న సమావేశంలో ఊళ్ళో పెళ్లికి సునకాల హడావుడి అన్నట్టు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల గురించి అనేక విషయాల గురించి మనకు తెలియజేసిన అర్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.